మండల ఇన్ఛార్జి గాలయ్య గారు, వికారాబాద్ జిల్లా దళిత మోర్చా అధ్యక్షులు. ఈరోజు అందరికీ బాబు ఫోన్ పని అందరికీ నమస్కారం. విషయం ఏంటంటే రంజిత్ రెడ్డి గారు విశ్వేశ్వర కొరకు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కొరకు మాట్లాడుతూ ఉన్నాడు. మొన్నటిదాకా 5 సంవత్సరాల క్రితం రంజిత్ రెడ్డి ఎవరు ఈ తెలంగాణలో తెలియదు, ఎవరికి గుర్తు కూడా లేదు రంజిత్ రెడ్డి. అట్లాంటి రంజిత్ రెడ్డి ఒక పోల్ట్రీ ప్రాజెక్ట్, పోల్ట్రీలో ఆయన ఒక ఓనరు, పోల్ట్రీ ఒక ఓనరు, కోడిగుడ్ల వ్యాపారం చేసిన ఆయన, దాన వ్యాపారం చేసిన ఆయన. అట్లాంటి ఆయనను రాజకీయాలకు తెచ్చి టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్, ఆయనను తీసుకొని వచ్చి ఎక్కడో కరీంనగర్, ఆయనను తీసుకొని వచ్చి ఇక్కడ చెవెళ్ళ పార్లమెంట్కు ఆయనను పోటీ చేయించి ఎంపీగా బీఆర్ఎస్ గెలిపించడం జరిగింది. 5 సంవత్సరాలు అందులో ఉన్నాడు. 5 సంవత్సరాల నుండి అధికారాన్ని అడ్డం పెట్టుకొని గుడ్ల కుంభకోణము, దాన కుంభకోణము, భూ కబ్జాలు, అదేవిధంగా దేవుని భూమిని కూడా మరి సిటీలో ఫిలిం నగర్లో మరి ఒక 100 సంవత్సరాల టెంపుల్, హనుమన్ల టెంపుల్ను కూలగొట్టి, పురాణతనమైన టెంపుల్ కూలగొట్టి అక్కడ అపార్ట్మెంట్స్ కడతా ఉన్నారు. సో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పతనమైందని చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీలకు వచ్చి బీఆర్ఎస్ని తిడుతున్నారు. మొన్నటిదాకా కాంగ్రెస్ను తిట్టకుండా తిట్టింది. అసలు కాంగ్రెస్ ఎక్కడ, రేవంత్ రెడ్డి ఎక్కడ, ఆ పార్టీ ఎక్కడిది, దిక్కుమాలిన పార్టీ, పనికిమాలిన పార్టీ అని బండ బూతులు తిట్టిండు. కేసీఆర్ను నా రాజకీయ గురువు, కేటీఆర్ నా తమ్ముడు, కేసీఆర్కి మేమిద్దరం కొడుకులం, మేమిద్దరం అన్నల తమ్ముళ్ళు లాంటి వాళ్ళం. ఈ రకంగా ఆయన ప్రచారం చేసుకొని వాళ్ళ కుటుంబంలో ఒకటిగా మెలిగి అనేక ఆస్తులు అక్రమాలకు పాల్పడ్డారు. మా ప్రాంతంలో ఇవాళ చెవెళ్ళ ప్రాంతంలో, చెవెళ్ళ కానీ వికారాబాద్, నవాపేట ఇక్కడ కానీ వందలాది ఎకరాల భూములు కొన్నాడు బినామీ పేర్ల మీద. ఇట్లాంటి వ్యక్తి అదేవిధంగా ఇవాళ మెడికల్ కాలేజ్, ఇందిరారెడ్డి, ఒకప్పుడు ఇందిరారెడ్డి, తర్వాత మహేందర్ రెడ్డి మెడికల్ కాలేజీలో ఇవాళ పార్ట్నర్. తర్వాత సీతారాంపూర్ భూములు, దేవుని భూములు, అక్కడ ఈయన పాపం ఉన్నది కేటీఆర్ నుండి. ఆ భూములను కూడా సీతారాంపురం దేవుని భూములను కూడా ఇలా అమ్మి ఇలా దాంట్లో కూడా వాటా చేసుకున్నారు. ఇట్లాంటి వ్యక్తి ఈయనను ఏమనాలి మేము, అసలు రాజకీయ బ్రోకర్ అనాలన్నా, అతను ఏ మాటలతో నేను అన్న కూడా తక్కువే. ఇట్లాంటి వ్యక్తులు రాజకీయాలకు వచ్చి రాజకీయాలను కలుషితం చేస్తూ, అవసరాల కొరకు పార్టీలు మారుతూ, ఇలా వాళ్ళందరూ జైల్లోకి పోతున్నారు, నేను కూడా 7 జైలుకు పోతున్నాను అనే భయానికి ఇలా కాంగ్రెస్లో చేరిండు. అసలు కాంగ్రెస్ తిట్టి ఇన్ని చేసిన ఆయనను కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేసుకున్నదో మాకు అర్థం కాలేదు. అసలు కాంగ్రెస్ పార్టీ నిజంగా ఏడున్నది? రేవంత్ రెడ్డి మైనస్ కాంగ్రెస్ పార్టీ 0. రేవంత్ రెడ్డి లేకుంటే కాంగ్రెస్ పార్టీ అలా అధికారంలోకి రాదు. కేవలం రేవంత్ రెడ్డి కష్టపడి ఇవాళ అధికారంలోకి వచ్చిండు, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిండు. తేవడానికి కారణం బీఆర్ఎస్ వాళ్ళు చేసుకున్న పాపం, బీఆర్ఎస్ వాళ్ళు చేసుకున్న అక్రమాలు, బీఆర్ఎస్ పరిపాలన సరిగా లేక ఇవాళ రేవంత్ రెడ్డి గారికి తెలంగాణను అప్పచెప్పారు. దానికి తోడు తెలంగాణ బీఆర్ఎస్ అధికారంలో ఉన్ననాడు సౌత్ తెలంగాణను పూర్తిగా అన్యాయం చేశారు. నార్త్ తెలంగాణలో ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టి సౌత్ తెలంగాణను పూర్తిగా అన్యాయానికి గురి చేశారు. అలాంటి పరిస్థితుల్లో సౌత్ తెలంగాణ ఆగమవుతుంది, సౌత్ తెలంగాణలో కొని మాకు ఒక ముఖ్యమంత్రి అయితే మా ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుందనే ఆలోచనతో రేవంత్ రెడ్డి గారిని చూసుకొని కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చారు. వాళ్ళు చేసిన తప్పులకు ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.
ఇవాళ నువ్వు చేసిన తప్పులని కప్పుపుచ్చుకోవడానికి నీకు ఈ పార్టీలోకి వచ్చినావు. మొన్న ఈ పార్టీలోకి వచ్చినాడు కేఎల్ఆర్ కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ విపరీతంగా వ్యతిరేకించినారు ఎవరిని, రంజిత్ రెడ్డిని. ఏమన్నారు, ఇట్లాంటి దొంగలను మనం పార్టీలోకి తీసుకుంటే, ఇట్లాంటి దోపిడీదారులను ఇట్లాంటి దొంగలను మనం పార్టీకి తీసుకుంటే మన పార్టీ కూడా ఆగమవుతుంది, మన పార్టీ కూడా ఉండదు, మన కార్యకర్తలు ఆగమైపోతారని చెప్పి మాట్లాడడం జరిగింది. మొత్తం పార్లమెంటు మీటింగ్లోనే, పార్లమెంటు కాన్స్టిట్యున్సీ కార్యకర్తల సమావేశంలోనే మాట్లాడడం జరిగింది. ఇట్లాంటి వ్యక్తులు పార్టీలు మారుతూ విశ్వేశ్వరరెడ్డి కొరకు, విశ్వేశ్వరరెడ్డి మాకు మాట్లాడు, విశ్వేశ్వరరెడ్డి మమ్మల్ని వాళ్ళకరియడు, విశ్వేశ్వరరెడ్డి మా దిక్కు చూడడం. నువ్వు చూసేం లాభం? నువ్వు ఏం చేసినావు ఈ నియోజకవర్గానికి? ఏం ఉద్ధరించినావు? 5 సంవత్సరాలు నువ్వు అదే అధికారం ఉంటుండే అందున్నావు, మళ్ళీ ఇప్పుడు అధికారం పోగా నీళ్ళకి వచ్చినావు. అంటే నీ ఆస్తులను కాపాడుకోవడానికి వచ్చినావు తప్ప నువ్వు కాన్స్టిట్యున్సీకి పార్లమెంటుకు నువ్వు ఏం చేయలేదు, జీరో. నువ్వు హీరోలాగా ఉరుకులానే వీడికి అడిగిన ఇది తెచ్చిన అది తెచ్చిన అని. ఎంత సిగ్గుమాలిన రాజకీయం చేసిందంటే 2016-17లో విశ్వేశ్వరరెడ్డి గారు హైదరాబాద్ బీజాపూర్ రోడ్డు అయినోడు ఇంకా డ్యామేజ్ అవుతావు. ఇవాళ నీకు డబ్బులు ఉన్నాయని వాళ్ళని వీళ్ళని కొనుక్కుంటుండొచ్చు, చేసుకుంటుండొచ్చు, కానీ ప్రజలు ఓట్లు వేయాలి కదా. నువ్వు పైసలు ఇచ్చి కొనుక్కున్నాడు ఇలా మాట్లాడుతుడు, మాకు ఎన్ని పైసలు ఇస్తే తింటాం చేస్తాం. రంజిత్ రెడ్డికి అయితే ఓటు వేసేది లేదు, ఓడగొట్టడమే మాది లక్ష్యం అని. కాంగ్రెస్ పార్టీలు కూడా చేయరు, మేము ఖచ్చితంగా చెప్తున్నాం. ఎందుకంటే నువ్వు పూసకరక మూలి, పూసకేతిక మూలి, కాంకాయ్ ఎక్కడైనా నువ్వు మా జిల్లా వాడవా, మా ప్రాంతం వాడవా, మా కష్టాలు తెలిసినోడవా, మా నష్టాలు తెలిసినోడవా? నువ్వు ఎక్కడ పుట్టినావు? పెద్ద మనుషులు చెప్తారు, ఆ ఎద్దు మంచిదైతే ఆ అంగట్లనే అమ్ముడు పోతుందని. నువ్వు మంచోడవైతే ఆన్నే ఎంపీకి పోటీ అయ్యి గెలువు. నువ్వు మా జిల్లాకు వచ్చి ఈడ పెత్తనం చేసుకుంటా, ఈ జిల్లాలో పుట్టిన వాళ్ళ కొరకు నీకు ఏం తెలుసు? విశ్వేశ్వరరెడ్డి గారి చరిత్ర ఏం తెలుసు? 5 ఏళ్లలో నీ చరిత్ర అంతా తెలిసింది. ఇక్కడ ఎంతమంది భూములు కొన్నావో, నీ కోళ్ళ దందా, నీ దాన స్కాము, నీ గుడ్ల దందా, ఇక్కడ సీతారాంపురం భూముల దందా, మరి అదేవిధంగా హనుమన్ల గుడి గూలగొట్టి నువ్వు అపార్ట్మెంట్స్ కట్టేది ప్రతి ఒక్కరికి తెలిసినాయి. దయచేసి మళ్ళీ విశ్వేశ్వరరెడ్డి గారి కొరకు మాట్లాడితే బాగుండదు. నీకు ఆల్రెడీ చెవెల ప్రజలు నీకు బుద్ధి చెప్పాలని డిసైడ్ అయ్యారు. నేను చిత్తుగా ఓడగొడతారు, నువ్వు ఇక్కడికి గెలిచే ప్రసక్తే లేదు. నువ్వు రాజకీయాలల్లో వాస్తవాలు మాట్లాడు, వాస్తవాలకు దగ్గరుండు. మేము ఇదే అంటున్నాం, ఒక మంచి పొలిటీషియన్ తను చేసిన పనులని చెప్పి ఓట్లు అడుగుతున్నాడు. ఇలా విశ్వేశ్వరరెడ్డి అదే అడుగుతా ఉన్నాడు. ఏ పార్టీలను తిడతలేడు, ఏ లీడర్లను తిడతలేడు. ఆయన ఎక్కడ కూడా మాట్లాడితే రేవంత్ రెడ్డి మంచోడు, మా మిత్రుడు అని చెప్తా ఉన్నాడు. ఇలా మేము కూడా అదే చెప్తున్నాం, రేవంత్ రెడ్డి మంచోడే, కానీ కాంగ్రెస్ పార్టీ మంచిది కాదు. కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి రేవంత్ రెడ్డి కష్టపడ్డాడే కాబట్టి వచ్చింది. రేవంత్ రెడ్డి లేకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు. అందుకని నీకు ప్రజలు అధికారం ఇచ్చినారు, ఎట్లాగో ఇచ్చిన నీ వ్యక్తిత్వాన్ని చూసి ఇవాళ నీకు ఇక్కడున్న తెలంగాణ ప్రజలు నీకు పట్టం కట్టిరు. నువ్వు మంచిగా పని చేయి, ఇట్లాంటి దొంగలను పార్టీలకు చేర్చుకోవచ్చని మేము కూడా ఇక్కడున్న ప్రజల శ్రేయస్సు కోరి, ఈ ప్రాంత అభివృద్ధి కోరి నీకు చెప్తా ఉన్నాం. అది ఇక మీ ఇష్టం, అంతిమంగా తీసుకునే నిర్ణయం మీది. మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా నమస్కారం. పార్లమెంట్లో ఎన్నికలలో భాగంగా భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి గారు ప్రజా ఆశీర్వాద యాత్ర గత నెల 28 రోజున అమ్మపల్లి దేవాలయంలో ప్రారంభమైనటువంటి విషయం అందరికీ తెలుసు. అమ్మపల్లి దేవాలయం నుంచి స్టార్ట్ అయినటువంటి యాత్ర క్రమంగా మన వికారాబాద్ జిల్లా మిట్టగంకల్లో ప్రవేశించి పరీ కాన్స్టెన్సీ మీదుగా తాండ్రు కాన్స్టెన్సీ ఈరోజు వరకు కంప్లీట్ అయింది. రేపు ఉదయం నుంచి మన వికారాబాద్ నియోజకవర్గంలో బొప్పనారం గ్రామంలో ప్రారంభమై చివరిగా సిద్దులూరులో ఎండై నవాపేటలకు ప్రవేశిస్తుంది. ఈ యొక్క ప్రజా ఆశీర్వాద యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎలక్షన్స్ నామినేషన్ కన్నా ముందు విశ్వేశ్వరరెడ్డి గారు ఈ యొక్క రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలతో మమేకమై ఇక్కడ యొక్క ప్రజల యొక్క ఆశీర్వాదం తీసుకొని నామినేషన్ వేసి ఎలక్షన్స్ పోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో ప్రజా ఆశీర్వాద యాత్ర అనేటువంటిది ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క
ప్రజా ఆశీర్వాద యాత్రలో ఏ గ్రామంకు వెళ్ళినా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈసారి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని కొండ విశ్వేశ్వరరెడ్డి గారిని గెలిపించి ఏదైతే నరేంద్ర మోడీ తీసుకున్నటువంటి నినాదం అప్కి బార్ 400 పార్ ఏదైతే 400 సీట్లు పార్లమెంట్లో టార్గెట్ పెట్టుకొని పనిచేస్తూ ఉన్నారో ఆ యొక్క మూడోసారి ఖచ్చితంగా ఎలాంటి అనుమానం లేకుండా ఇప్పటికే తేట తెల్లమైనటువంటి విషయం ఏంటంటే జాతీయ ఇంటర్నేషనల్ మీడియా కానీ నేషనల్ మీడియా కానీ ఎక్కడ కూడా ఏ సర్వేలు తీసుకున్నా కూడా ఈ దేశానికి మూడవసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనేటువంటి స్పష్టమైన సందర్భంలో ఇక్కడ ప్రజలు కూడా ఎప్పుడు ఈ ప్రాంతం నుంచి భారతీయ జనతా పార్టీ గెలవలేని సందర్భంలో బద్దంబాలరెడ్డి గారు కూడా అనేక సందర్భాల్లో ప్రయత్నం చేసిన హైదరాబాద్ పార్లమెంటు చేవెళ్ళ చేసినా కూడా ఈసారి ఖచ్చితంగా భాగస్వామ్యం అనేటువంటిది పార్లమెంట్లో చేవెళ్ళ పార్లమెంటు ఉండాలనేటువంటి ప్రజల యొక్క ప్రగాఢ విశ్వాసంతో ప్రజలు ఉన్నారు. కాబట్టి గత ఎలక్షన్లో చూసినప్పటికీ ఎన్నుకోబడినటువంటి అభ్యర్థులను చూసినప్పటికీ ఎవరైతే ఈ పార్లమెంటు ప్రాతినిధ్యం వహించినటువంటి ఎంపీ ఉన్నారో రంజిత్ రెడ్డి గారు, వారు ఎప్పుడు కూడా ఈ పార్లమెంట్లో ప్రస్తావించినటువంటి ప్రజా సమస్యల మీద గొంతు విప్పినటువంటి సందర్భం లేదు. అదే విశ్వేశ్వరరెడ్డి గారు గతంలో పార్లమెంట్ సభ్యులు ఉన్నా కూడా మన యొక్క పార్లమెంట్ ట్రాక్ రికార్డ్ తీసుకున్నట్టయితే ఏ పార్లమెంట్ సభ్యుడు మాట్లాడనంతగా 98% అటెండెన్స్ అనేటువంటిది పార్లమెంట్లో ఉన్నది. ఇది ఏదో చెప్పడానికి ఏదో అతిశయోక్తి అయినటువంటి మాట కాదు. మనము గూగుల్లో కానీ లేకపోతే పార్లమెంట్ ట్రాక్ రికార్డును తీసుకున్నటువంటి చూసవచ్చు. ఆ పార్లమెంట్లో ప్రజా సమస్యల మీద గలమిప్పినటువంటి నాయకుడు, నిస్వార్థ పరుడు, నిజాయితీ పరుడు, ఎలాంటి కుంభకోణాలు చేయాల్సినటువంటి అవసరం లేదు వారికి. వారి ఎన్నికల నామినేషన్ సందర్భంగా వారు ఇచ్చినటువంటి అఫిడవిట్లో చేసినటువంటి వ్యక్తి, ఎక్కడ కూడా దాపురికం లేనటువంటి వ్యక్తి. కాబట్టి అలాంటి వ్యక్తికి ప్రజలు ఇలా ప్రజా ఆశీర్వాద సభలో బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని, ఇదే రంజిత్ రెడ్డి టీఆర్ఎస్ ప్రాతినిధ్యం ఇచ్చి ఎంపీ నుండి ఈ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేసినట్లయితే మరి నీవు పార్టీ మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఎందుకు భారతీయ జనతా పార్టీ గమ్మం దొక్కే ప్రయత్నం చేసినావు? నువ్వు భారతీయ జనతా పార్టీని తలుపు తట్టినటువంటిది వాస్తవం కాదా? మరి ఇక్కడ ద్వారం మూసుకపోతే భారతీయ జనతా పార్టీ నీకున్నటువంటి ఒక బ్యాక్గ్రౌండ్, నీకున్నటువంటి ఒక చరిత్ర, నీకున్నటువంటి ఒక అవినీతి యొక్క చరిత్రను చూసి భారతీయ జనతా పార్టీని నేను రిజెక్ట్ చేస్తే దొంగ చాటున ఇవాళ కాంగ్రెస్లో పోయినావు. మొన్నటి వరకు మనకు అందరికీ తెలుసు, మేము చెప్పడమే కొత్త కాదు. ఇక్కడ ఇన్ఛార్జ్గా తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి యొక్క కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను స్వయాన మన యొక్క ప్రాంతం నుంచి ఎన్నుకోబడ్డటువంటి యొక్క ప్రసాద్ కుమార్ను కానీ, స్పీకర్గా ఉన్నటువంటి యొక్క మన ప్రాంత స్పీకర్ గారిని, లేతే తాండూరులో కానీ, ఎక్కడ చేవెళ్ళ కానీ, పరిగిల కానీ కాంగ్రెస్ అభ్యర్థులు ఓడించడానికి వందల వేల కోట్లు ఖర్చు పెట్టింది వాస్తవమా కాదా? మరి ఇంత డబ్బు నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత డబ్బుతోటి కాంగ్రెస్ను వ్యతిరేకించి ఓడగొట్టాలని ప్రయత్నం చేసి కాంగ్రెస్ను తిట్టినటువంటి ఒక నీవు ఇవాళ అదే కాంగ్రెస్ పార్టీలో ఉండి నీకు ఈ ప్రాంతవాసి కాకుండా చేరదీసి టీఆర్ఎస్ పార్టీ అన్నం పెట్టి నిన్ను ఈ ప్రాంతానికి ఎంపీ చేస్తే నువ్వు తల్లిపాలు దాగి రొమ్ముద్దు గుద్దేటువంటి ఒక సందర్భంగా ఇవాళ నువ్వు టీఆర్ఎస్ పార్టీకి మోసం చేసిన ప్రజలకు స్పష్టమైపోయింది. ఇవన్నీ స్పష్టమైపోయింది. కాబట్టి నీ ఆటలు చెల్లవు. నీవు నాన్ లోకల్ అనేటువంటిది ప్రజలకు అర్థమైపోయింది. ఏదో ఉద్యమం పేరిట, కేసీఎం పేరిట అప్పుడు ఉన్నటువంటి సందర్భంలో మనమందరం కూడా సమైక్యాంధ్రకు వ్యతిరేకం, మన ప్రాంతంలో మనలో మన అభిప్రాయ భేదాలు ఉండొద్దు అనేటువంటి అభిప్రాయంతో ఓటేసి ఉండొచ్చు, నీవు గెలిచి ఉండొచ్చు, కానీ మీరు ఈ ప్రాంతానికి చేసింది మాత్రం శూన్యం. కాబట్టి నీవు ఏ రకంగా అయినా కూడా గెలుపు అనేటువంటిది నీకు అసాధ్యం అనేటువంటి తేట తెల్లమైపోయింది. రెండవది, ఇవాళ దేశమంతా వాతావరణం భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నది. ఎందుకనంటే మనం చూస్తూ ఉన్నాం, అక్షంతల కార్యక్రమాలు కానీ,
లేకపోతే రామ మందిర నిర్మాణం ఈ దేశంలో రాజకీయాలు నడిచినప్పుడు భారతీయ జనతా పార్టీని ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్ చేసేది. భారతీయ జనతా పార్టీకి ఇంకేం పని లేదు, ఎలక్షన్స్ వస్తే రాముని పేరు చెప్పుకొని ఓట్లు అడగాల అని చెప్పారు. కానీ ఇవాళ నేను అడుగుతున్నా, ఈ దేశంలో రాముని కోసం పోరాటం చేసినటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ తప్ప, భారతీయ జనతా పార్టీ నిక్కచ్చిగా ఈ దేశంలో ఒక సుప్రీంకోర్టు ద్వారా న్యాయబద్ధంగా తీర్పు తీసుకొని ఈ దేశంలో భవ్యమైనటువంటి రామ మందిరాన్ని నిర్మించినటువంటి ఘనత నరేంద్ర మోడీకి చెందుతుంది. చాలామంది కరసేవకులు 4.5 లక్షల అసూలు బాసినటువంటి ఒక రామభక్తులు ఈ దేశంలో రామ మందిర నిర్మాణం అవుతుందా కాదా, మేము కళ్ళతో చూస్తామా లేదా అన్నటువంటి ఒక భ్రమలో ఉన్నటువంటి ఒక అనేక మంది భక్తులు మొన్నటికి మొన్న వేలాదిగా లక్షలాదిగా ట్రైన్లలో తరలి భవ్యమైనటువంటి రాముని దర్శనం చేసుకున్నారు. కాబట్టి నిక్కచ్చిగా భారతీయ జనతా పార్టీ ఏ సిద్ధాంతంతో, ఏ మూల సిద్ధాంతాలతోటి ఈ ఏర్పడిందో ఆ సిద్ధాంతాలు, అది 370 ఆర్టికల్ కానీ, లేకపోతే కామన్ సివిల్ కోడ్ కానీ, రామ మందిరం కానీ, హిందూ ఎజెండా కానీ, ఖచ్చితంగా ఈ దేశంలో హిందూ ఎజెండాగానే భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. నిజంగానే మీకు రామ మీద ప్రేమ ఉన్నట్టయితే, ఈ దేశం మీద ప్రేమ ఉన్నట్టయితే, మీరు పెడుతున్నటువంటి సభల్లో సమావేశంలో వందే మాతరం, జై భారత్ మాతాకి జై కానీ, వందే మాతరం అని చెప్పి కానీ, జై శ్రీరామ్ అని నినాదాలు ఇచ్చేటువంటి దమ్ము ధైర్యం లేనటువంటి ఒక దేశ వ్యతిరేక, జాతి వ్యతిరేకటువంటి ఒక పార్టీలు మీ రాజకీయాల కోసం రాజకీయాలు చేస్తున్నటువంటి ఒక పార్టీలు మీ అయితే, మేము ఈ జాతి కోసం రాజకీయం చేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి సబ్కా సాత్ సబ్కా వికాస్. ఈ దేశంలో హిందూ ఎజెండా ఉన్నప్పటికీ వాళ్ళు కమ్యూనిస్టులు అయినా కాంగ్రెస్ అయినా ఏ పార్టీ వాళ్ళని చూడకుండా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాలకు సమానమైనటువంటి యొక్క నిధులను కేటాయిస్తూ ఉన్నాడు. పినరన్ విజయ్ కేరళ ఉన్నట్లయితే 1,000 కోట్ల రూపాయలు కమ్యూనిస్ట్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ కూడా నిధులు కేటాయించడం జరిగింది. ఈ రాష్ట్రం దివాలా తీసింది. మిగులు బడ్జెట్తో ఏర్పడినటువంటి ఈ రాష్ట్రము అప్పుల పాలు చేసి చిప్ప చేతిలో పెట్టిపోతే, ఇదే రేవంత్ రెడ్డికి ఈ పార్టీని నడిపేనికే 6 గ్యారెంటీలు ఇస్తే నడిపేనికి సందర్భంలో నాకు పెద్దన్న మోడీ అని చెప్పి చెప్పుకొని పోతే 9,000 కోట్ల రూపాయల శాంక్షన్ మొన్నటికి మొన్న ఏర్పడిన ఈ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం సహాయం చేసినటువంటిది వాస్తవమా కాదా? కాబట్టి ఎక్కడ కూడా ఏ ప్రాంతమని, ఏ కులమని, ఏ మతమని కాదు. కరోనా విషయంలో టీకాలు అందరికీ ఇప్పించారు. కరోనా విషయంలో బయటికి ఎవరు ప్రజలు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఉచిత బియ్యం, అది ఎవరుండని, ముస్లిమ్స్ ఉండని, క్రిస్టియన్స్ ఉండని, హిందూస్ ఉండని సమానంగా ఫ్రీ బియ్యం అనేటువంటిది వచ్చింది. ఫ్రీ వ్యాక్సిన్ అని వచ్చింది. ఆ యొక్క ఫ్రీ బియ్యం అనేటువంటిది కూడా ఇప్పటికి కూడా కొనసాగిస్తూ ఉన్నాడు. అందరికి కూడా 5 కిలోల బియ్యం ఉచితం అనేటువంటిది. గ్రామాల్లో తీసుకున్నట్టయితే వైకుంఠ ధామాలు, రైతు వేదికలు, లేకపోతే ప్రసూతికి సంబంధించినటువంటి 12,000 కిట్లు, 6,000 భాగస్వామ్యం, రైతు బంధు కింద కేంద్రం నుంచి సంవత్సరానికి 2 దఫాలుగా 6,000 రూపాయలు. తర్వాత ఆవాస్ యోజన కింద ఇల్లు లేని వారికి ఇండ్లు, లేకపోతే ఉచిత గ్యాస్ కనెక్షన్స్, నేషనల్ హైవేస్, బ్రహ్మాండంగా కార్పొరేట్ స్థాయిలో ఎయిర్పోర్ట్లు ఎట్లా ఉంటాయో ఆ రకంగా రైల్వే వ్యవస్థను, రైల్వే స్టేషన్లను పునరుద్ధరణ, ఈ రకంగా వందే భారత్ ఎక్స్ప్రెస్, 1 కాదు 2 కాదు. ఒక్కసారి మనము గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి విమానాశ్రయాలు ఎన్ని, ఇవాళ మన రాష్ట్రంలో ఉన్నటువంటి, దేశంలో ఉన్నటువంటి విమానాశ్రయాల సంఖ్య ఎంత గణనీయంగా పెరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబడినటువంటి ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి ఒక యూనివర్సిటీ, సమ్మక్క సారక్క యూనివర్సిటీ పేరిట మనం చూసినాం. మనకు సమ్మక్క సారక్క జిల్లాల్లో మనకు ఏర్పాటు చేసుకున్నాం. అదే రకంగా ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నటువంటి పసుపు రైతుల కోసం నిజామాబాద్లో పసుపు బోర్డు, ఈ రకంగా అనేక సమస్యల మీద అనేక స్కీములు తీసుకొని కేంద్ర ప్రభుత్వం ముందుకుపోతున్న సందర్భంలో ఇలా వాతావరణం అంతా కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా మారింది. నిజంగా ఇవాళ నరేంద్ర మోడీకి పోటీ అనేటువంటిది ఎవరు లేనేలేరు. ఇవాళ ఆల్టర్నేట్ ఎవరు లేనేలేరు భారతీయ జనతా పార్టీకి కేంద్రంలో. ఈ స్పష్టమైనటువంటి విషయం. ఇదేదో మీడియా ముందు మేము చెప్తున్నటువంటి మాట కాదు. ఇది వాస్తవానికి మీరు కూడా మీ సర్వేలో చూసుకోండి. దేశంలో నరేంద్ర మోడీకి ఆల్టర్నేటివ్ ప్రధానమంత్రి క్యాండిడేట్ అపోజిషన్ కించి ఎవరు లేరు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ చెప్పుకున్నప్పటికీ, రాహుల్ గాంధీ అన్నప్పటికీ కూడా ఈ దేశంలో 40 సీట్లకు ఎక్కువ వచ్చేటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి లేదు. గతంలో సంకీర్ణ రాజకీయాలను
పక్కకు పెట్టి 280 నుంచి 304కు వచ్చినాం. ఇలా 400 టార్గెట్ తోటి ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి ఈ ప్రాంతంలో మన ప్రాంతవాసి నాన్ లోకల్ కాదు, లోకల్ రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి వారు ఈ రంగారెడ్డి జిల్లాకి వారి తాతగారి పేరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారి నాన్నగారు సమైక్య ఆంధ్రప్రదేశ్ జడ్జిగా పనిచేసినారు హైకోర్టుకి. వారికి రాజకీయ నేపథ్యం ఉంది, కరప్షన్ అవసరం లేదు, ఒక నీతి నిజాయితీకి నిదర్శనం కొండ విశ్వేశ్వరరెడ్డి గారు. కాబట్టి వారిని పెద్ద ఎత్తున ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. ఖచ్చితంగా రాబో కాలంలో టీఆర్ఎస్ అనేటువంటిది కొలాప్స్ అయిపోయింది. ఆ పార్టీ చివరికి మిగిలేది ఎవరు లేరు. ఇప్పటికే చూస్తూ ఉన్నాం, లిక్కర్ స్కామ్లో కవిత గారు జైల్లో ఉన్నారు, తిహార్ జైల్లో. ఇంకా ముందు చాలామంది జైలుకు పోయేటువంటి అటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇక టీఆర్ఎస్ పార్టీ లేదు. పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్యన అయినప్పటికీ కూడా ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. చేవెళ్లలో కాషాయ జెండా రెపరెపలాడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు.